ఆగస్టు 6వ తారీఖున మనము చుండూరు మృతవీరులను స్మరించుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం గద్దర్ అన్న, జహీర్ అలీ ఖాన్ సార్ని కూడా అదే రోజున వాళ్ళు వెళ్ళిపోవటం అని మనం వదలి చాలా బాధాకరం. చుండూరు విషయాలలో కూడా మనం చాలా ఈ మహబూబ్ నగర్లోనే చాలా డిస్కస్ చేసుకునే వాళ్ళం. గద్దర్ అన్నను స్మరించుకోవటము, జహీర్ అలీ ఖాన్ గారిని స్మరించుకోవటం అనేది నిజంగా మనము వాళ్ళిద్దరు కూడాను చాలా అర్లీ డెత్సే. అంటే వాళ్ళు నిజంగా ఇంకా కొద్ది రోజులు మన మధ్య ఉండవలసిన వాళ్ళే. ప్రజాస్వామ్యము ఇండియాలో ఎదుర్కొంటున్న సవాళ్ళు అనేవి మనం వీళ్ళను స్మరించుకుంటూనే, అంటే ఈ గద్దర్ అన్న కానీ ఆలీ సార్ కానీ చేసినటువంటి కృషి ప్రజాస్వామ్యంలో ఎలా ఉంది, ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి, అంటే అసలు మన భారతదేశంలో ప్రజాస్వామ్యం ఒక్కోసారి అనుకుంటాం స్వాతంత్రం వచ్చింది అని అనుకుంటూ మనం ఆ రోజు చేసుకుంటాము. కానీ ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు మనము అర్థం చేసుకోగలిగితే అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకు అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుకొని లాస్ట్ కన్యాకుమారి వరకు, ఇటు కానీ ఇటు బెంగాలు, ఇటు మహారాష్ట్ర, ఎటువైపు చూసుకున్నా కూడా ఈ ప్రజాస్వామ్యము అనేది చాలా గొప్పది కదా. మరి ఎందుకు ప్రజలే ప్రభువులన్న ప్రజాస్వామ్యంలో 1991 ఆగస్టు 6వ తారీఖున గుంటూరు జిల్లాలో జరిగినటువంటి చుండూరులో 12 మందిని 10 మందిని మామూలుగా ఊతకోత కోచారు. ఆ ఊతకోస కోచి అంటే బాడీలను, దళిత బాడీలను ముక్కలు ముక్కలుగా చేసి నదిలో వేస్తే ఆ గోతాలలో కట్టి ఆ బాడీలను పోస్ట్ మార్టం చేయవలసిన డాక్టర్ ఆ ముక్కలు చేసిన బాడీని చూసి తట్టుకోలేక డాక్టరు ఆ పోస్ట్ మార్టం చేసిన తర్వాత రూమ్లోకి వెళ్ళి హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు. అంటే అంత ఘోరంగా ముక్కలు ముక్కలుగా నరికి చంపిండ్రు వీళ్ళని. వాళ్ళని చుండూరు దళిత మృత వీరులు అంటున్నాం కదా. మనమైతే ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం, కానీ దళితుల మీద, మైనారిటీస్ మీద, తర్వాత ఉమెన్ మీద జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యానికి అర్థం ఉందా అని అనిపిస్తుంది. స్వాతంత్రం వచ్చింది, రిపబ్లిక్ అయ్యాము, కానీ బ్రిటిష్ రాజ్యంలో ఉన్నటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూషన్ అవుతున్నాయి. అవి కాకుండా ఏం చేయాలి అనేది అంబేద్కర్ గారు ఆ రోజే 1950లో చాలా చక్కగా చెప్పారు. ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా ఈ ఉన్న అసమానతలు ఏవైతే ఉన్నాయో ఎన్నిటల్లో వాటిని మనము తీసివేసుకోకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. రాజకీయంగా తీసుకున్నప్పుడు మనకు స్వాతంత్రం తర్వాత హక్కులు వచ్చాయి. ఆ హక్కులను మనము కాన్స్టిట్యూషన్లో, ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. గద్దర్ అన్న కానీ, అలీ ఖాన్ సార్ కానీ చివరి చనిపోయే రోజు వరకు కూడా కాన్స్టిట్యూషన్లో ఈ దేశంలో ఉన్నటువంటి, అంటే భారత రాజ్యాంగంలో మైనారిటీస్కు, దళితులకు, తర్వాత బడుగు బలహీన వర్గాలు అంటారు కదా, వాళ్ళందరికీ, ఉమెన్స్కు ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్నటువంటి పాలకులు వాటిని కాలరాస్తున్నారు. ఏ హక్కులైతే మనం అడిగి తెచ్చుకున్నామో ఆ హక్కులన్నిటిని మనకు లేకుండా ఈరోజు కాలరాస్తున్నారు. మరి ప్రజాస్వామ్యంలో ఉండవలసింది మొట్టమొదటిది హక్కులు కావాలి. అంటే హక్కులు ఉండకూడదు. హక్కులు ఉంటే ప్రతిదీ అడుగుతాం కదా మనం.
వీళ్ళిద్దరు చేసింది కూడా అదే కదా. వీళ్ళిద్దరు చేసింది కూడా అడగటం. నాకు చిన్న ఒక రేషన్ కార్డు కావాలి, లేకుంటే ఒక గ్యాస్ కనెక్షన్ కావాలి, లేకుంటే ఏదైనా చిన్న ఒక ఇల్లు కావాలి, నా పిల్లలు చదువుతున్నారు మంచి స్కూల్ కావాలి, నా పిల్లలు చదువుతున్నారు మంచి స్కూల్ కావాలి, చదివిన తర్వాత మంచి ఉద్యోగం కావాలి. ఉద్యోగాలు లేవు. స్కూల్స్, ఈరోజు ఉన్నటువంటి స్కూల్స్ అంటే ఒకప్పుడు మనము వీధి బడిలో చాలా మంది వీధి బడిలో చదువుకున్న వాళ్ళమే. ఈరోజు ఆలు ఏబిసిడీలు నేర్చుకోవడానికి నెలకు 1,00,000 రూపాయలు కట్టే బడులున్నాయి. అదే లక్ష్యతో ఒక విద్యార్థి బిఏ చదవచ్చు, ఎంఏ చదవచ్చు, పిహెచ్డి కూడా చేయొచ్చు గవర్నమెంట్లో ఉంటే. ఇది మన ప్రజాస్వామ్యం. ఒక విధంగా మన హక్కులు. సర్వీస్ కమిషన్ను ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి, ఒకే రోజు మేము చేయలేము, పోస్ట్ పోన్ చేయమంటే వాళ్ళందరి మీద లాఠీ చార్జ్. ఉద్యోగాలు లేవు. మీరు చూసింటారు, బాంబేలో పేపర్లో వచ్చింది, 150 ఉద్యోగాలు ఎయిర్ ఇండియాలో 150 మందికి 15,000 మంది వస్తే వాళ్ళని కంట్రోల్ చేయలేక ఆ తొక్కిసలాటలో 2 పిల్లలు చనిపోయారు. ఆ వచ్చే ఉద్యోగం ఎంత అంటే 15,000. అంటే మా పిల్లలకు ఉద్యోగాలు లేవు. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా మనం. మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఆరోగ్యం లేదు, విద్య లేదు, ఆరోగ్యం లేదు, ఉపాధి కూడా లేదు. మరి మనం తెచ్చుకున్న ప్రజాస్వామ్యం దేనికి? ఏదన్నంటే నువ్వు విదేశీయుడివి, ఏదన్నంటే నువ్వు అది, ఏదన్నంటే నువ్వు నక్సలైటు, ఏదన్నంటే నువ్వు యాంటీ నేషనల్. ఉద్యోగం అడిగినా నువ్వు యాంటీ నేషనల్ ఈ దేశంలో. ఇప్పుడు అంటే ప్రజాస్వామ్యంలో ఎదుర్కొంటున్న సవాళ్ళు. హక్కులు మనకు రాజకీయంగా మొత్తం కాలరాశారు. మనల్ని ఎట్లా చూస్తున్నారంటే ఒక ఓటు వేసే ఒక మనిషిగా మాత్రమే చూస్తున్నారు. అమెరికన్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్, వాటి ద్వారా వచ్చినటువంటి ప్రజాస్వామ్య హక్కులు ఈరోజు మనం అడుగుతున్నాం భారతదేశంలో. సో ఫ్రెంచ్ రెవల్యూషన్లో వచ్చినటువంటి ఆ హక్కులు, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు మనం ఈరోజు అడిగితే, భీమా కోరేగాం 16 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ ఇప్పటికి కూడా జైల్లో ఉన్నారు. ఒక అతను చనిపోయాడు, అతను 80 ఏళ్ళు దాటిపోయినాయి. స్టాన్ స్వామి అని చనిపోయాడు జైల్లోనే, 80 ఏళ్ళు అతను. ఇప్పటికి కూడా వాళ్ళందరూ ఎవరండి? యూనివర్సిటీ ప్రొఫెసర్స్, హక్కులను అడుగుతున్నటువంటి నేతలు, సంఘాల నేతలు. వీళ్ళను తీసుకెళ్లి ఈ దేశ ప్రైమ్ మినిస్టర్ను చంపేస్తారని ఒక కాన్స్పిరెన్స్ జరిగిందని వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇప్పటికి కూడా జైల్లో పెట్టారు. వాళ్ళందరూ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని డిస్టర్బ్ చేస్తున్నారని అరెస్ట్ చేశారు. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని డిస్టర్బ్ చేసింది వాళ్ళు హక్కులు అడిగారు, కానీ హక్కులు ఇవ్వకుండా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు మాత్రము చాలా పెద్ద పెద్ద నేతలు అన్నమాట. వాళ్ళ ఆస్తులు అంటే ఆర్థికంగా వాళ్ళు చూసుకుంటే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఆస్తి అంతా ఒక 10 మంది దగ్గరే ఉందంటున్నారు. మరి అంబేద్కర్ ఆ రోజు అన్నది అది కాదు కదా. హక్కులు కావాలన్నాడు, ఫ్రీడమ్ కావాలన్నాడు, లిబర్టీ కావాలన్నాడు, స్వేచ్ఛ, సమానత్వం, ఈక్వాలిటీ. ఎక్కడుంది ఈక్వాలిటీ? అంటే మన దగ్గర ఇప్పుడు భూతద్దాలు లేవనుకోండి, భూతద్దం వేసినా కూడా దొరకదేమో ఈక్వాలిటీ అని. సమానత్వం ఎక్కడుంది? సమానత్వం ఎక్కడైనా సమానత్వం కావాలనుకున్న వాళ్ళందరూ దేశద్రోహులు అవుతున్నారు. సమానత్వం కావాలని మనం స్వాతంత్రం పోరాడితే ఆ హక్కు అడిగిన వాళ్ళంతా ఈరోజు దేశద్రోహులు అవుతున్నారు. చూస్తున్నాం కాశ్మీర్లో ఏం జరుగుతుందో. ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా
దళితులు అడుగుతున్నారు, మైనారిటీలు హక్కులు అడుగుతున్నారు. సో వీళ్ళందరూ అడగకుండా ఉండాలి అంటే, వీళ్ళందరికీ స్వేచ్ఛ వద్దు అనుకుంటే, ఇప్పుడున్నటువంటి అరాకొరగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని తీసేయాలి. ఎట్లా తీసేయాలి అనేది వాళ్ళ ఆలోచన. గత 15 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఏ చట్టం చేసినా కూడా ఆ చట్టాన్ని పార్లమెంట్లో డిస్కషన్ చేయలేదు. మరి ప్రజాస్వామ్యంలో ఏదైనా ఒక చట్టం చేయాలి అంటే డిస్కషన్ చేయాలి. ఒక అపోజిషన్ పార్టీ ఉంటుంది, వేరే వేరే పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, రూలింగ్ పార్టీ ఉంటుంది. ఏదైనా ఒక చట్టం చేయాలంటే డిస్కషన్ చేయాలి పార్లమెంట్లో. డిస్కషన్ చేయకుండా అపోజిషన్ లీడర్స్ అందరినీ బయటికి తరిమేసి అరెస్ట్ చేసి చట్టాలు చేస్తున్నారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య విలువలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రజాస్వామ్యంలో ఉన్న విలువలు హక్కులే కదా, స్వాతంత్ర హక్కు, సమానం. ఈ విలువలకు అర్థం లేకుండా పోతుంది. అర్థం లేకుండా పోయేలాగా చేస్తున్నారు. అలా చేసి ప్రజాస్వామ్యం అంటే పనికిరాంది, పేద ప్రజలకు హక్కులు ఇవ్వాలి, ప్రజాస్వామ్యం అంటే ఆడవాళ్ళు అడుగుతారు, తర్వాత మైనారిటీస్ హక్కులు అడుగుతారు, అది కావాలి ఇది కావాలని. సరే అదే లేకుంటే కాన్స్టిట్యూషన్ డేంజర్లో ఉంది, కాన్స్టిట్యూషన్ మార్చాలి. ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యానికి మూలరాయి కాన్స్టిట్యూషన్. దాన్నే మార్చేస్తే సరిపోతుంది కదా. మార్చడానికి చూశారు, చాలా చేశారు, చాలా తూట్లు కొట్టారు ఆల్రెడీ రాజ్యాంగానికి. ఈ దళితులకు అందరికీ ఆత్మగౌరవం అంటారు కదా, డిగ్నిటీ అంటారు కదా, ఆత్మగౌరవం పెరిగిపోయింది. మా దగ్గర కూర్చుంటున్నారు, మా పిల్లలను కావాలంటున్నారు, మా జాబులు తెచ్చుకున్నారు, మా పిల్లలను కావాలంటున్నారు, మా ఆస్తులు కావాలంటున్నారు, మాతో సమానంగా ఈక్వాలిటీ కావాలంటున్నారు. సో వీళ్ళకి ఇట్ట కాదు అని మొత్తం కూడుకొని 10 మందిని చంపి, అంటే ఎట్లా చంపటం అంటే ఈవెన్ యుద్ధంలో ఎవడైనా కానీ ఒక రాజు పరాయి రాజును చంపి వదిలేస్తాడు, అంతే, చచ్చాడు వదిలేస్తాడు. ఈ దేశంలో అట్ట కాదు, ఈ దేశంలో అట్ట కాదు. ఎట్లా అంటే వాళ్ళను చంపి ముక్కలు ముక్కలు చేసి, ఎంత కసి. గుజరాత్లో మనం చూసాం, 6 నెలల పాపను ఒక ఈట పొడిచి పైకెత్తుతారు. ఎంత కసి నీకుంటే ఏమంత కసి. మానవత్వం నశిస్తుంది. అసలు ప్రజాస్వామ్యంలో మానవత్వం పరిడిల్లాలి కదా, అంటే ఫ్లరిష్ కావాలి కదా. మరి రోజు రోజుకు మానవత్వం ఈ దేశంలో తగ్గిపోతుంది. ఎందుకు? ప్రజాస్వామ్య విలువలు ఎట్లా పోతున్నాయి? ఎందుకు చంపవలసి వస్తుంది ఈరోజు? మేము ఆవు మాంసం తినలేదయ్యా, అది ఒక పొట్టేలు మాంసమే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే, నీ ఫ్రిడ్జ్లో ఉండేది ఆవు మాంసమే, అది పొట్టేలు మాంసం కాదు అని అతన్ని అక్కడే చంపేసిన తర్వాత డాక్టర్లు ఆ మాంసాన్ని టెస్ట్ చేస్తే అది పొట్టేలు మాంసం అని తేలింది. మరి నువ్వు ఆవు మాంసం తిన్నావని అతన్ని చంపేశారు కదా, అందరినీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేసి రేప్ చేశారు కదా. ఇదా ప్రజాస్వామ్యం అంటే? దళితుల మీద ఏ హక్కులు అడిగిన చెప్పింది కదా ఆమె. ఆ అబ్బాయి మిలిటరీకి వెళ్ళాడు. మిలిటరీలో ఎలా ఉంటారు? అందరు సమానులే కదా, మిలిటరీలో ఉన్న వాళ్ళు అందరు సమానంగానే ఉంటారు. సో ఆ సమానం ఇక్కడ ఉందనుకున్నాడు, ఊరికి వచ్చాడు, ఆ సమానాన్ని అక్కడ పొందాలనుకున్నాడు. కానీ నువ్వు మిలిటరీలో ఉన్నా, యూనివర్సిటీలో ఉన్నా, స్కూల్ టీచర్ అయినా, ఎక్కడ ఉన్నా మేము చెప్పిందే వినాలి. నీకు హక్కులు కాన్స్టిట్యూషన్ ఇచ్చింది, జాబ్ తెచ్చుకున్నావు, తిరిగి ఉండు. నువ్వు ఆ హక్కులు ఈ హక్కులు మాకు అది కావాలి ఇది కావాలంటే మాత్రం కుదరదు. అమెరికాలో ఉన్న బ్లాక్స్ అందరూ ఈరోజు పెద్ద పెద్ద హాలీవుడ్ స్టార్స్ కూడా ఇస్లాంకి కన్వర్ట్ అవుతున్నారు. వాళ్ళని చంపేస్తున్నారు అక్కడ అమెరికాలో, వాళ్ళని చంపేస్తున్నారు బ్లాక్స్ అని. వాళ్ళు ఇస్లాం కన్వర్ట్ అవుతున్నారు అక్కడ. రోడ్డు మీద పట్ట పగలు బ్లాక్స్ ను చంపేస్తున్నారు.
ఇదా ప్రజాస్వామ్యం? మరి భారతదేశము ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది అంటారు కదా. ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి పెట్టింది పేరు ఈ రెండు దేశాలు అనుకుంది, అమెరికా, భారతదేశం. మరి ఈ రెండు దేశాలలో అక్కడ బ్లాక్స్ మీద, ఇక్కడ ట్రైబల్స్ మీద, దళితుల మీద, మైనారిటీల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని మనం జస్టిఫై చేయగలుగుతాం? అది అంబేద్కర్ అని, 1 man 1 vote, 1 vote 1 value అంటే ఎంత గొప్ప ప్రిన్సిపల్ అది ప్రజాస్వామ్యంలో. నీకు 1000 కోట్లు ఆస్తి ఉన్నా, నాకు రోజుకు 100 రూపాయలు కూలి పని చేసుకున్నా, నీకు అదే ఓటు, నాకు అదే ఓటు. నీకు 1000 కోట్ల ఆస్తి ఉందని నీకు 10 ఓట్లు లేవు. అప్పుడు ఉండేది, బ్రిటిష్ కాలంలో అలాగే ఉండేది. నాకు 100 ఎకరాల భూమి ఉంటే నాకు 4 ఓట్లు ఉండేవి. నేను ఎంఏ చదువుకుంటే నాకు 5 ఓట్లు ఉండేవి. అట్లా ఉండేది అప్పుడు. కానీ ప్రజాస్వామ్యంలో నేను రోజు కూలి చేసి 100 రూపాయలు తెచ్చుకున్నా, నీకు 1000 కోట్ల ఆస్తి ఉన్నా, నీకు ఒకే ఓటు, నాకు ఒకే ఓటు. నా ఓటు ద్వారా నిన్ను మార్చగలను. ఈ దేశంలో ఉండే గవర్నమెంట్ను మార్చగలను. అది ఓటు. కానీ ఆ ఓటును ఈరోజు అపహాస్యం చేస్తున్నారు. ఆ ఓటుకు విలువ లేదు ఈరోజు. ఆ ఓటుకు విలువ లేదు. అందుకనే ప్రతి హక్కు కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో ఏ హక్కులైతే ఉన్నాయో ఆ హక్కులన్నిటికీ విలువ లేకుండా చేస్తున్నారు. ప్రజాస్వామ్యము సమస్యలను తీర్చే ప్రజాస్వామ్యం కావాలి. కానీ ఈరోజు ప్రజాస్వామ్యమే ఒక సమస్య అయింది వాళ్ళకు. మనం ఏ ప్రజాస్వామ్యం అయితే కావాలనుకుంటున్నామో ఆ ప్రజాస్వామ్యమే పాలకులకు ఒక సమస్య అయింది. ఆ సమస్యని తీసేస్తే ఇంకా మనకేం సమస్య? మనం ఏంటి? బానిసలంగా ఉండాలి. వాళ్ళు స్వాతంత్రం ఉండదు, ఇంకా హక్కులు ఉండవు. ఏ హక్కులు అడగకూడదు. హక్కులు అడిగితే నువ్వు యాంటీ నేషనల్. హక్కులు అడిగితే నువ్వు నక్సలైట్. హక్కులు అడిగితే నువ్వు వేరేది. ఒక టీచర్ అరెస్ట్ చేశారు. ఏమడిగాడు ఆయన? అరెస్ట్ చేసి జైలు తీసుకువెళ్ళిపోతే వాళ్ళ భాష ఎట్లా ఉంటుందో తెలుసు కదా. నువ్వు టీచరు, నీకెందుకు ఇదంతా? పోయి పాఠాలు చెప్పుకోవచ్చు కదా. నీకెందుకు ఈ ఇథనాల్ కంపెనీ గురించి? మేమేదో ఒక 3000 కోట్లు 4000 కోట్లు పెట్టి ఒక కంపెనీ పెట్టుకున్నాం, లాభాలు వస్తాయని. నువ్వు ఒక టీచరు కదా, ఏదో పాఠాలు చెప్పుకో, నీకెందుకయ్యా ఇది? అరే, ఇథనాల్ కంపెనీ ద్వారా ఎంత మందికి ప్రాబ్లం అవుతుంది, ఎంత పశు సంపద పోతుంది, ఎంత పంట నష్టం జరుగుతుంది అని చెప్పింది కదా. ఇంత నష్టం జరుగుతుంది ఆ కంపెనీ వల్ల. ఆ కంపెనీ లేకపోతే మేము బాగుంటామని వాళ్ళు అడగటం లేదు. ఒక టీచర్గా అడుగుతున్నాడు. నీకెందుకు అది? నువ్వు అడగకూడదు, అసలు నువ్వు అడగకూడదు అలాంటివి. అంటే అడగడానికి కూడా మనకు స్వాతంత్రం లేదు. మరి ఏమనాలి దీన్ని? అందుకనే ప్రజాస్వామ్యం ఏదైతే మనం కావాలనుకున్నామో ఆ ప్రజాస్వామ్యము ఒక సమస్య అయ్యేలాగా మనతోనే చెప్పిస్తున్నారు. మన హక్కులన్నీ తీసేసుకొని, హక్కులు ఇవ్వకుండా, సమానంగా ఆస్తి పంచకుండా. ఆ రోజు అంబేద్కర్ చెప్పింది అది. ఎప్పుడైతే మనకొచ్చింది రాజకీయ స్వాతంత్రం మాత్రమే, 1947లో మనకొచ్చింది రాజకీయ స్వాతంత్రం మాత్రమే. మనకు కావాల్సింది ఆర్థిక స్వాతంత్రము, సాంఘిక స్వాతంత్రము. ఈ 2 స్వాతంత్రాలు లేనప్పుడు ప్రజాస్వామ్యం అనేది తిరగబడతారు ప్రజలు. కానీ తిరగబడకుండా చెయ్యాలి అని అంటే ప్రజాస్వామ్యాన్ని తీసేయాలి. ఇదే సమస్య అన్నమాట. ఎదుర్కొంటున్న సమస్యలు మనం మాట్లాడితే, అసలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీరు మాట్లాడకూడదు, ప్రజాస్వామ్యమే సమస్య కాబట్టి దాన్నే తీసేసి ఒక నియంత పాలన పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు ఈరోజు. అంటే ఇంకా 1000 ఏండ్లు, 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాల దానికి వెనక్కి వెళ్ళవలసి ఉంటుంది. వెనక్కి వెళ్ళవలసి ఉంటుంది కంపల్సరీగా. ఆ రోజు దళితుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, మళ్ళా ఒకసారి మూతికి ముంత, ముడ్డికి చీపురు కట్టుకోవలసిన పరిస్థితి ఇప్పుడు కూడా చూపిస్తున్నారు. చచ్చిపోయిన ఆవును
దళితులు తిన్నారు అని ఒక పెద్ద జీబు కట్టేసి బట్టలు ఉప్పదీసి కొట్టి చంపేశారు. ఒక గొడ్డు చనిపోతే తీసుకుపోండ్రా పోయి తినిపోండ్లు అనేవాళ్ళు. అది మేము తెచ్చుకొని, చచ్చిపోయిన గొడ్డును తెచ్చుకొని మేము తింటే మీరు ఆనందించేవాళ్ళు. చచ్చిపోయిన తీసుకుపోయి తినిపోండి. ఇప్పుడేమంటున్నారు, ఆ చచ్చిపోయిన గొడ్డును తిన్నారని. ఎంత అంటే మనిషి కన్నా ఎక్కువైపోయింది ఈరోజు. ఒక జంతువు మనిషి కన్నా చాలా ఎక్కువైపోయింది. ప్రజాస్వామ్యంలో జంతువులకున్న హక్కులు మనుషులకు, మానవులకు తక్కువ అవుతున్నాయి. మరి ప్రజాస్వామ్యం సమస్యలో ఉందా? ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళల్లో హక్కులు చాలా ముఖ్యము. ఆ హక్కులు అది మనకు ఒక సవాలు కావచ్చు, కానీ మళ్ళీ చెప్తున్నాను, వాళ్లకు మాత్రం ఈ ప్రజాస్వామ్యం అంటే గిట్టడం లేదు.